మనకి చెప్పుకొస్తారు. సో అది చెప్పిన తర్వాత మనకి 28 నుంచి 29లో ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగాలు ఎక్కువైపోతాయో అప్పుడు మనం ఎలాంటి ఫీలింగ్ లో ఉంటాము అనేది మనకి చెప్తారనమాట. ఎందుకు అంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంద్రియ భోగం వైపు ఎక్కువగా వెళ్ళిపోయి మనం భగవంతుడు అనేది పట్టించుకోవడము, భగవంతుడు ఎవరు అనేది మనకి తెలియదు అనే విషయాలు మనకి చెప్తారనమాట. నెక్స్ట్ 30 నుంచి 34లో ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ భోగాలకి ఎక్కువగా మనం వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మనం ఏ విధంగా పడిపోతాము అనేది మనకి ఈ వరుసగా శ్లోకాల్లో చెప్పుకొచ్చారనమాట. ఎవరికైనా గుర్తుందా ఆర్డరు? ఎట్లాగా ఏ శ్లోకాలతో పోల్చుకొని చెప్పుకున్నాం మనం? మనకి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ గా అదే మనకి ఇందులో కూడా వచ్చింది. క్రోధాత్ భవతి సమ్మోహ, యా. సమ్మోహ స్మృతి విభ్రమ. అది చెప్పారు మాతాజీ. ఫస్ట్ ఏంటి, ధ్యాయేతో విశ్రాంతి ధ్యాయతో సంగస్తేషోపజాయతే. ఆ విషయాన్ శ్లోకం అన్నమాట మనకి. రే- 62 63 శ్లోకాలు ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మనకి ఇక్కడ చెప్పారనమాట వాళ్ళు. 30 నుంచి మనకి 34లో చూసుకున్నామంటే, ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఈ కోరికలు ఎక్కువైపోతాయో మనకి ఏమవుతుంది అంటే, ఇంద్రియాలు, ఆ మనసు అన్నీ కూడాను ఆ కోరికల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మనసు కల్లోలం అయిపోతుంది. మనసు కల్లోలం అయిపోయి మనకి మెమరీ లాస్ అయిపోతుంది. మెమరీ లాస్ అయిపోయి మనకి ఇంకా ఆలోచించడం, బుద్ధి అనేది కూడా పని చేయదన్నమాట. ఆ విధంగా మనం ఏంటంటే చివరికి జంతువుల్లాగా అలాగా జన్మలు తీసుకొని కిందకి పడిపోతాము అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో 34 శ్లోకంలో ఏం చెప్పారు అనేది ఈరోజు చూద్దాం. న కుర్యాత్ ఘర్షిషి సంగం తమస్తీవ్రం తితీరిషుః ధర్మార్థ కామ మోక్షాణం యదత్యంత విఘాతకం. చదవండి హరే మాతాజీ గారు. కృష్ణ మాతాజీ. నిజంగానే చదువు, చదువు. నీకెవరు చెప్తారు నా అడ్డం? కుర్యాత్ కర్హి చిత్ సంగం తమస్తీవ్రం తితిరిషుః ధర్మార్థకామ మోక్షాణం యదత్యంత విఘాతకం. అజ్ఞాన సార అజ్ఞాన సాగరమును దాటుటకు తీవ్రమగు కోరికను కలిగిన వారు తమోగుణము సంపర్కము పొందరాదు. ఏలయనగా ధర్మము, అర్థము, కామము, అంత్యమున మోక్షము అనువానిని పొందుటకు సుఖవాద కర్మలు గొప్ప అవరోధములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఏంది 33లో మనకి ఏం చెప్పారు, ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ భోగాల వైపు వెళ్తూ ఉంటామో మనకి ఏమంటారు, ఆ మెమరీ అనేది, బుద్ధి అనేది నశించిపోతుంది. ఈ విధంగా అయిపోయి మనకి జ్ఞానం, వైరాగ్యం అన్నీ కూడా పోతాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి అనేది మర్చిపోతాము. మర్చిపోయి మనం అన్నీ కూడా ఏం చేస్తాము, మన స్వలాభానికి స్వయ ప్రయోజనం సంబంధించినవి కాకుండా మనం పిచ్చి పనులన్నీ చేస్తాం అనమాట. దానివల్ల మనము జంతువుల్లాగో లేకపోతే మనం రాళ్ళలాగో జన్మ తీసుకుంటాము అని 33లో చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు 34లో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనము ఈ మనకి అర్థమైంది ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక అజ్ఞాన సాగరము, దీన్ని మనం దాటి వెళ్ళాలి అనేసి ఏ విధంగా అయినా సరే ఇది క్రాస్ చేసి మనం భౌతిక ప్రపంచాన్ని దాటి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి. అలాంటి కోరిక ఉంది మనకి లోపల తీవ్రంగా. కానీ అలా ఉన్నప్పటికి కూడాను ఎప్పుడైతే మనం తమో గుణంలో ఉన్న వాళ్ళతో, అంటే తమో గుణ సంపర్కం పొందరాదు అంటే, తమో గుణం అనేది దేనికి సంబంధించింది? అజ్ఞానానికి. అజ్ఞానానికి. సో అదే కాకుండా ఇప్పుడు మన ఆ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కువగా ఎవరికి చెప్తాం తమో గుణం అనేది? వృక్షాలకు చెప్పుకోవచ్చు మనం తమో వృక్షాలు. గుణం అనేది. లేదా ఇప్పుడు మామూలుగా మనలో చూసుకున్నామంటే తమో గుణం అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఫుల్గా లేజీగా ఉండడము, ఎప్పుడు నిద్రపోతూ ఉండడం, బద్ధకంగా ఉండడము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఆల్రెడీ 17 చాప్టర్లో తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా తింటారు, ఎటువంటి ఇష్టపడతారు, ఇవన్నీ కూడా మనం చూసాము అవన్నీ. సో అట్లా ఉండే వాళ్ళతోటి మనం సంపర్కం పొందకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళతో మనం సంపర్కం చెంది తమో గుణం వాళ్ళతోటే ఉండి మనము ఆ విధంగా ఉంటే మన ఈ కోరిక ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే, మనకి ఈ ధర్మ అర్థ కామాలు మోక్షం అనేవి మనం అసలు పొందలేము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు దానివల్ల ఎందుకు ఈ పురుషార్థాన్ని పొందలేము అంటున్నారు, ధర్మార్థ కామ మోక్షాలని తమో ఈ తమో గుణంతో? గుణంలో ఉన్నవన్నీ కూడా అడ్డుగా వస్తాయి కదా మాతాజీ.
ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ధర్మం ప్రకారంగా నడవాలి అంటే వాళ్ళు నడవరు అనమాట. వాళ్ళకి ఏదో ఒకటి తొందరగా పని అయిపోవాలి. అదంతే కానీ అది ధర్మంగానా ఏంటా అనేది ఉండదనమాట. అందుకని ఈ పురుషార్థాలు 4 ఏవైతే ఉన్నాయో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఇవన్నీ కూడాను గొప్ప అవరోధాలు. ఇట్లో ఏది కూడా మనం సాధించలేమన్నమాట. ఎప్పుడైతే మనము తమోగుణ సంపర్కంలో ఉంటామో అంటే మనం ఇక్కడ అర్థం ఏంటంటే తమో గుణం నుంచి మనం బయటపడాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి చేయగలుగుతాము. వీటిలో ఏది కూడా మనం సాధించలేము అనేది చెప్తూ ఉన్నారనమాట. ఓకే. ఇవన్నీ మనకి తెలిసినవే, బట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా మనకి శ్లోకాల్లో వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ మనకు అనిపిస్తుంది భగవద్గీతలో విన్నాము, భాగవతంలో విన్నాము, ఏంటబ్బా ఇన్ని చెప్తున్నారు మనకి మళ్ళీ పదే 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 అదే అంటే మనకి ఇది ఇది మెయిన్ అన్నమాట. మనకి ఇవి గనక మనకి బాగా నాటుకుపోయినాయి అనుకోండి, మనకి వెంటనే మనం ఏ గుణంలో ఉన్నాం, అమ్మో తమో గుణంలో ఉన్నాము, అమ్మమ్మో మనం ఈ భక్తిలో ముందుకు వెళ్ళలేము అనేసి వెంటనే మనం బయటికి రావడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. అందుకొని ఇక్కడ సో అదే ప్రభుపాదులు వారు ఇందులో కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ ధర్మం ప్రకారంగా నడుచుకుంటూ మనం కోరికలు డబ్బు సంపాదించుకుంటూ కోరికలు తీర్చుకోవడం అనేది ఈ ఇవన్నీ కూడా ఏమీ జరగవు వాటిల్లోనూ. ఎందుకంటే మనకి ఇంద్రియ భోగార్థం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే మనం గబగబా దాన్ని చేయాలి అనుకుని ధర్మాన్ని డబ్బులు బాగా సంపాదించాలి, నా కోరిక తీర్చుకోవాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ధర్మం ప్రకారంగా వెళ్తే నాకు ఏ పని అవ్వదు. సో అందుకని నేను అధర్మ ప్రకారంగా వెళ్ళి నేను డబ్బులు అంటే ఇప్పుడు జోదాలు ఆడాలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడాను మైదుని క్రియ చేసుకొని దాని ద్వారా ఇప్పుడు వేసేలుగా ఉంటారు వాళ్ళు సంపాదించిన, లేకపోతే నైట్ క్లబ్బుల్లో జూదాలు ఆడి సంపాదిస్తూ ఉంటారు, లేకపోతే దొంగతనం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, తమో గుణంలో ఉండి చేసే పనులే అన్నమాట. అప్పుడు ధర్మం ప్రకారం వెళ్తుందా, ఇది ధర్మం ప్రకారం వెళ్ళదు. ఆ ధర్మం ప్రకారంగా నువ్వు డబ్బులు సంపాదించట్లేదు, దాంతో కోరికలు తీర్చుకున్నావు అంటే దాని యొక్క ఫలితం వల్ల మోక్షం అనేది దొరకనే దొరకదు. సో అందువల్ల మళ్ళీ ఏంటి, మనము డిగ్రేడ్ అయిపోయి మనం ఇంకా చిన్న చిన్న జాతిలోకి జన్మ తీసుకుంటాం తప్ప ఉన్నతమైన జన్మ రాదు. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ నైట్ క్లబ్లు అనేవి, లేకపోతే ఈ ఇప్పుడు చూడండి మనకి కొంతమంది మామూలుగా ధర్మం ప్రకారంగా చూసాము అనుకోండి. ప్రపాదులు వారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నాన్ వెజ్ మనది ఏమంటారు మాంసం అమ్ముతూ ఉంటారు కదా, అది యాక్చువల్గా మనం పర్మిషన్ తీసుకోవాలి. మాంసం శాకాహారం పెట్టుకోవాలి అంటే అది పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు ఆ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అంటే అది ధర్మం ప్రకారంగా ఉచితం కాదు కాబట్టి, దాంట్లో మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేసి దాంట్లోకి వెళ్ళిపోయి కసాయి వాళ్ళలాగా మారిపోయి మనం ధనం సంపాదించాలి అని చూస్తున్నాము అని. ఇంకోటి ఏంటంటే వెనకటి రోజుల్లో మనకి ఆ, మనం భాగవతంలో చూసామంటే వేసులు అనేది ఒక పక్కన ఇలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరిలో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఏంటంటే ప్రపాదులు వారు చెప్తుంది మనకి ఇవన్నీ కూడా ఆటంకాలు, వీటి వలన మనం ముందుకు వెళ్ళలేము. అది ఇప్పుడు చక్కెర పాలు గోధుమలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, వాటికి నియంత్రించాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఈ మందు తాగుతూ ఉంటారు, వాటికి ఏంటి అంటే అవి ఎక్కడో ఒకటి రెండు ఎందుకు అనుమతించారు అంటే ఎక్కడ పడితే అక్కడ తాగకుండా ఒక చోట తాగేసి నీట్గా ఉంటారు అనేసి, దానికోసం అంటే వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒకదానికి రెండింటికి పర్మిషన్ ఇస్తే దానివల్ల ఏంటంటే అక్రమంగా పెట్టుకొని తాగడం అనేది ఇంకా ఎక్కువ అయ్యిందనమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే మెయిన్గా మనకి థీమ్ ఏంటి అంటే మనము ఎప్పుడైతే తమోగుణ సంపర్కంలో ఉంటామో మనం దాటాలి, మనం ఇక్కడ భక్తిలోకి ముందుకు వెళ్ళాలి, ఈ సముద్రం దాటి ఆ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడాను మనకి ఇక్కడ ధర్మార్థకామాలే సాధించలేకపోతున్నాం, ఇంకా ఎక్కడ కుదురుతుంది మిగతా అవి అనే విధంగా మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే. శాస్త్రములు మరియు గురువు నిర్దేశమును మనము జీవించినచో భౌతిక కోరికలన్నీ నెరవేరి అదే సమయమును ముక్తి వైపునకు పురోగమించును. సో మనం ఎప్పుడైతే ఈ తమో గుణము కాంటాక్ట్లో ఉన్నామో ఇవి ఏవి జరగవు. అందుకని మనం వీటి నుంచి బయటకు వచ్చి ఒక గురువుని సంప్రదించి ఆ గురువు చెప్పిన దాని ప్రకారం, శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వాలి. మనకి శాస్త్రం ప్రకారంగా చూసాము అంటే మనకి ఎక్కడా కూడా ఈ ఈ ఏమంటారు ఈ కసాయి కొట్లు షాపులు వధశాలలు ఇవన్నీ కూడా అసలు లేనే లేవన్నమాట. అది ఇక్కడ ప్రపాదం. తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యంతికత ఏష్యతే త్రైవర్గ్యోర్ధో యతో నిత్యం కృతాంత భయ సంయుత. చదవండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువు. తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యంతికత ఏష్యతే త్రైవర్గ్యో త్రైవర్గ్యోర్ధో యతో నిత్యం కృతాంత భయ సంయుత. ధర్మము, అర్థము, కామము, మోక్షమనడి చతుర్విధ ఫల పురుషార్థములలో మోక్షముని అతి గంభీరముగా స్వీకరించవలను. మిగిలిన మూడును మృత్యుచే నశించినవై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు తమో గుణ సంపర్కంలో ఉంటే ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు కూడా అవ్వట్లేదు అని అనుకుంటున్నాం. అవి కూడా అవరోధాలు. ఎందుకు అట్లా అవరోధాలు అవుతాయి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మిగతా మూడు ఓకే, ధర్మం ఓకే వదిలేసి, ధర్మం లేకుండా కూడాను కొంతమంది అర్ధ కామ అనేది బాగానే చేస్తారు. అవునా కదా? ఏముంది, దొంగతనంగానో లేకపోతే ఈ నైట్ క్లబ్బుల్లోనో జూదాలాడో ఒకేసారి డబ్బు సంపాదించుకోవచ్చు. దానివల్ల మనం కోరికలు తీర్చుకోవచ్చు. అందుకని మిగతా మూడిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఏది హయ్యెస్ట్ అంటే దీంట్లో మోక్షం అనేది ఇంపార్టెంట్, దాని గురించి ఎక్కువ ఆలోచించాలి అని చెప్తున్నారు. మరి అవి నాలుగు కూడా పురుషార్థాలే కదా. అంటే మిగతా మూడు ఏమవుతాయి అంటే, మనం చనిపోయామనుకోండి, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనతో పాటు అవి నశించిపోతాయి అంటున్నారు. మరి ధర్మం ఎలా నశించిపోతుంది అంటారు? ఇప్పుడు మనం ధర్మ మార్గంలో చక్కగా ఉన్నాం అనుకోండి, అది ఎలా నశించిపోతుంది? మృత్యు తర్వాత. మాతాజీస్, అర్థమైందా క్వశ్చన్ మీకు? ఎందుకు నశిస్తుంది? మాతాజీ హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు మాత, చెప్పిందే చెప్తున్నా నేను. అంటే ధర్మం చేయడం వల్ల మనము ఉన్నత లోకాలు అంటే స్వర్గానికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ ఈ జన్మ మృత్యు ముసలితనం నుంచి మాత్రం తప్పించుకోలేము కదా, అది చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ మాతాజీ. సో ఏంటి అంటే మనకి ఇప్పుడు ధర్మ మార్గంలో నడిస్తే ఏమవుతుంది, మనకి ఉన్నత లోకాలు, పుణ్యం సంపాదిస్తాం, పుణ్యం ద్వారా ఉన్నత లోకాలకి వెళ్తాము. కానీ ఉన్నత లోకాలు అయిపోయిన తర్వాత, మనకి పుణ్యం అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాం మళ్ళీ మనం? జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళీ ఇందుకే జన్మ వస్తాం. తీసుకోవాల్సిందే. సో దానివల్ల ఏమన్నా లాభం ఉందా మనకి? సో మృత్యు తర్వాత అది నశించిపోతుందా లేదా? మాతాజీ. నశించిపోతుంది కదా. ఓకే, అర్థము అన్నారు, డబ్బులు అన్నారు అనుకోండి. నేను నిజంగా ₹1,00,00,000 సంపాదించి పెట్టాను. ₹1,00,00,000 సంపాదించి పెట్టిన తర్వాత చనిపోయిన తర్వాత నా ₹1,00,00,000 ఉన్నాయి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎక్కడ ఉందో రావు. నేనే వచ్చి నా బ్యాంక్ ఓకే, నేను ఇంకో జన్మ తీసుకున్నాను, పొరపాటు నాకు పోయిన జన్మది నాకు గుర్తుంది, నేను వచ్చి నేను పలానా నా బ్యాంక్ అకౌంట్ ఇది, నా పాస్బుక్ నేను తీసుకొచ్చి ఇచ్చి, నేను ఇట్లా నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇస్తారా వాళ్ళు? ఎవరెవరు ఎవరెవరు, అయిపోయింది, జీరో, అంతే. అది తర్వాత మొన్న ఎవరో మా దాంట్లో ఒకళ్ళు చెప్తున్నారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్కి కలిసి, ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్ ఉందంట. ఆయన పాతికేళ్ల క్రితం అనుకుంటా, అంటే మేము చిన్నప్పుడు ఆల్మోస్ట్ అనమాట, నా పాతిక కాదు, ఒక 40 సంవత్సరాల క్రితము ఆయన 1,50,000 బ్యాంకులో వేశాడంట. వాళ్ళ ఆవిడ తను కలిపిన బ్యాంక్ అకౌంట్లో. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఇవ్వమంటే డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు 1,50,000 వడ్డీలు అయిపోయి అది 40-50 అయిందంట. సో అది ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు లేదండి, ఆయన లేకుండా ఎట్లా ఇస్తామండి, అదండి ఇదండి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వట్లేదంట. సరే తీరా కొన్ని రోజులు పోతే వాళ్ళ ఆవిడ కూడా చనిపోయింది. వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పుడు కొడుకు అంటే, నువ్వు సొంత కొడుకు అని ప్రూఫ్ ఏంటి అని ప్రూఫ్ తీసుకొచ్చినా ఒప్పుకోవట్లేదంట, వాళ్ళు ఇవ్వట్లేదు డబ్బులు. సో ఇప్పుడు ఆవిడుండి జాయింట్ అకౌంట్తో ఉన్న ఆవిడకే రాలేదు, మళ్ళీ ఇంకా కొడుక్కి అసలే రావట్లేదు. ఇలాంటిది మనం సంపాదించాము అని అంటే అది మనం చనిపోయిన తర్వాత మనతో రానే రాదు. అందుకే ఏదో మాతాజీ చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు మనకి, రేవతి గోపి మాతాజీ, ఎవరు మాతాజీ అతను చేతులు 2 పైకి పెట్టించి, రాజు నన్ను బూడ్చిపెట్టండి అని చెప్తాడు కదా. ఎందుకంటే చనిపోయిన తర్వాత అలెగ్జాండర్, కరెక్ట్, అలెగ్జాండర్ ఖాళీ చేతులు తప్ప ఏమి ఉండవు, పోయేటప్పుడు మనతోటి ఏది రాదు అని చెప్తూ, అందుకొని ఏంటంటే మోక్షం అనేది ఒక్కటే మనతో ఉపయోగపడేది మనకి. అందుకొని ఈ 4 పురుషార్థాల్లో కూడా మనం ఎక్కువగా ఏం తీసుకోవాలి గంభీరంగా అంటే మోక్షం అనేది తీసుకోవాలి. మిగతా 3 మనతో పాటు పోతాయి. మనం మృత్యువుతో వెళ్ళామంటే అర్థం కాము. ఓకే, నిజంగా నేను 10 కోరికలు తీర్చుకున్నాను అనుకోండి, కానీ మృత్యువుతో పాటు అవి పోతాయా లేదా? నేను అనుభవించానే ఆనందం మృత్యు తర్వాత కూడా ఉంటుందా నాకు? ఉండనే ఉండదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అనుభవించాం అనుకోండి, ఒక కోరిక తీర్చుకున్నామే అనుకోండి, తర్వాత ఇంకో కోరిక వస్తుంది, ఆ కోరిక తీర్చుకున్న ఆనందమే ఉండదు మన దగ్గర. నేను ఎప్పుడు చెప్పి ఉంటాను, మనం ఒక మంచి చీర కొనుక్కున్నాం, అబ్బా భలే చీర కొనుక్కున్నామని పార్టీకి వెళ్ళాము, ఆ చీరని ఎవరూ పొగడలేదంటేనే ఆనందం కాస్త జీరోలో నిలైపోతుంది మనకి.
చనిపోయిన తర్వాత దేవుడు ఎరుగు, ముందే లేదు మనకి. అంతే అంతేకాదు మాతాజీ, అంతకంటే గొప్ప చీర ఎవరైనా కట్టుకుంటే మనం చీర మనకే నచ్చదు ఇప్పుడు. అంతే. అదేను ఒక్కళ్ళు కూడా ఎవరన్నా కూడా గుర్తించి అయ్యో భలే ఉంది నీ చీర బాగుంది అని చెప్పలేదనుకోండి, తొక్క చీర కొనుక్కున్నాను ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టలేదు అనేసి ఉన్న ఆనందం అంతా ట్రుర్ర పోతుంది. సో అందుకని అనమాట ఇక్కడ మనకి ప్రపాదులు వారు చాలా పర్పోర్ట్ రాశారు దీనికి యాక్చువల్గాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అంతలో కూడాను మనకి మనం ఏంటంటే ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలోని స్టార్టింగ్లో వస్తుందన్నమాట. మనకి ఈ ధర్మం మీదే ఆర్థిక అభివృద్ధి ఆధారపడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అధర్మం ప్రకారంగా సంపాదించి ఎంతో ఆర్థిక అభివృద్ధి సంపాదించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందుకొని ధర్మం మీదే మనం అంటే ధర్మాత్ములైతేనే వాళ్ళకి డబ్బులు ఉంటాయి అని అనుకోవడం తప్పు అనేది మనకి ఇక్కడ ప్రపాదుల వారు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ వాంఛ ఎక్కువ, కామం పెరిగిపోతూ ఉందనుకోండి, దాన్ని తీర్చుకోవడానికి డబ్బులు కావాలి అంటే అధర్మ మార్గంలో తొందరగా సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ప్రపాదుల వారు అది చెప్పి తర్వాత కింద చెప్తున్నారనమాట, అన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే అందుకని మోక్షము అని చెప్పి. ఇందాక మాతాజీ అన్నట్టు మిగతా 3 ఏంటి అంటే కొట్టుకుపోతాయి మృత్యువుతో పాటు, కానీ మోక్షం ఒక్కటే మనతో పాటు ఉంటుంది. అంటే ఏంటంటే మనం మోక్షం తర్వాత మనం అంటే ఎక్కడికి వెళ్తాం? మోక్షము అంటే ఎక్కడికి వెళ్తాం మాతాజీ? మోక్షం అంటే ఎన్ని రకాల మోక్షాలు? భగవత్ భగవంతుడు లోకానికి మాత్రమే 5 రకాల మోక్షాల గురించి చెప్తుంది శ్రీమద్ భాగవతం. అవును. కానీ మోక్షము అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ నేను అన్న భావన నుంచి, నాది అన్న భావన నుంచి బయటికి రావడము, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి బంధాల నుంచి బయటికి వెళ్ళిపోవడం. కరెక్ట్ మాతాజీ. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తుంది అదే అనమాట. మనకేంటి అంటే మనం మృత్యు తర్వాత అంటే మనకి మళ్ళీ జన్మ అనేది రాకూడదు. అది మోక్షము అంటే ఏంటి అంటే మనకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేది ఉండకూడదు అనమాట. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి మళ్ళీ రాదు, మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే రాదు అని చెప్తాం కదా, ఆ విధంగా అనమాట. కాకపోతే మనం ఇవన్నీ మనకి ఆల్రెడీ భగవంతుడు చెప్పున్నా కూడా మనం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం పట్టించుకోమన్నమాట వాటన్నిటిని కూడా. ఎందుకంటే మనకి ఈ కామవాసనలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటిలో మనకి ఎవరు చెప్తున్నా ఏమీ వినపడదు అనమాట. ఏది మాతాజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు చూడండి, శంఖం ఊదినట్టు దేవుడి ముందు మాతాజీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అనమాట. ఈ ఇంద్రియ కోరికలు ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఎంత చెప్పినా పోవమ్మా అనేసే మనకి చెప్తారు తప్ప వాళ్ళు మనది ఏమీ కూడా విన్నర్ అనమాట. అది. సో ఇందాక మీకు అన్నట్టు ధర్మం ప్రకారం ఎందుకు అది పనికిరాదు అంటే మనం ఉన్నత లోకాలకి వెళ్తాము, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మనము కిందకు వచ్చేస్తాము. అందుకని మిగతా 3 ఏంటంటే మనకి ఎక్కడైతే జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మనం బయటపడతామో అదే కరెక్ట్గా మనతో పాటు వస్తున్నట్టు, అంతే తప్ప ఇంకేమీ కాలేదు అని చెప్పేసి ఇక్కడ మనకి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున అని ప్రపాదుల వారు మనకి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఆ జన్మ తీసుకోవడం పని లేదు అంటే మీనింగ్ ఏంటి? మనకి జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రం నుంచి మనము బయటపడినట్టు అని చెప్పేసి. సో ఈ స్థితి ఎట్లా వస్తుంది అంటే ఓన్లీ భక్తి యోగం ద్వారానే మనకి ఇది సంభవం అవుతుంది అనేసి. ఇంకా కొంతమంది మోక్షము అంటే నిరాకారంలో లీనం అయిపోవడము అని అనుకుంటారు. బట్ అది మోక్షము యాక్చువల్గా కాదు మాతాజీ. సో అది కూడా అందుకే ప్రపాదన అది కూడా మంచిదే కదా అని అనుకుంటారేమో అని. నిరాకారవాదంలోది కూడా అది కూడా మనం మోక్షంలో లేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, మనం చేయడానికి ఏమీ ఉండదు, ఏమీ అర్థం కాదు. సో మన చివరికి మళ్ళీ చిరాకు వచ్చేసి మళ్ళీ మనం కిందకే వస్తాం కాబట్టి అందువలన అది కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నిజమైన మోక్షం అంటే ఏంటి అంటే మనం భగవంతుడిని ఆశ్రయించి గురువు ద్వారా మనము అన్నీ తెలుసుకొని మనం ఫాలో అయిపోయి మనం భగవంతుడి దగ్గరికి గోలోక బృందావనం అని వెళ్తాం కదా, అది అనేదే అసలైన మోక్షము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మన ఇస్కాన్ అనేది మనకి ఈ అంటే ఈ అదృష్టాన్ని ఏంటంటే మనం ఈ మోక్షాన్ని ఎలా సంపాదించవచ్చు అంటే ఈ చైతన్యోద్యమం, మనకి హరే కృష్ణ సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో దీని ద్వారా మనకి గురువులు చెప్పిందంత ఒక పద్ధతిగా ఉంది కదా, ఇవన్నీ పాటిస్తే మనం గ్యారంటీగా వెళ్ళగలము అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకే ఇది పెద్ద వరదానం మనకి అని చెప్పి ఇస్కాన్ కృష్ణ చైతన్యోద్యమం అనేది అని చెప్తున్నారు.
ఓకే, 36 శ్లోకం. సో మనకేం చెప్పారు ఫస్ట్, మనం ఎలా పడిపోతాం 30 నుంచి 34లో మనం ఇంద్రియ భోగాలు ఎక్కువగా అయిపోతే ఏ విధంగా మనకి ఒక్కొక్క దాంట్లో మనకి జ్ఞానము వైరాగ్యము అన్నీ నశించిపోయి మనం ఏ విధమైన జన్మ తీసుకుంటాం, మనలో ఉన్న ఉంటారు బుద్ధి అన్నీ కూడా నశించిపోతాయి, మనకి ఏది అర్థం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత మనము చెట్లులాగా కానీ లేకపోతే ఆ, రాళ్ళలాగా కానీ జన్మ తీసుకుంటాం, దిగజారిపోతాము అని చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ ఓకే నీకు ఇట్లా జన్మ తీసుకుంటున్నప్పటికీ కూడా దీనిలో నుంచి బయటికి రావాలి అని అనుకున్నావు అంటే, కానీ అప్పుడు కూడా ఏంటి అంటే ఈ అజ్ఞాన సాగరం నుంచి భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకున్నా మనం ఈ తమో గుణ సంపర్కం నుంచి బయటపడాలన్నమాట. అప్పుడు మాత్రమే అది సంభవం అవుతుంది, లేకపోతే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి, ఆ పనులు ఏవి జరగకుండా ఆపుతూ ఉంటాయి అని. సో మిగతా 3 పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మోక్షం మీద అని చెప్పేసి మనకు చెప్పారనమాట. ఓకే, పరే వరే చ ఏ భావా గుణవ్యతికరాదను నేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసిత సితాశిషాం. చదవండి హరే కృష్ణ మాతాజీ. చదవండి సరే. వరే వరే చ ఏ భావా గుణవ్యతికరాదను నేషాం విద్యతే క్షేమ మిస్స విధ్వంసితాశిషాం. అధమ జీవ స్థితులకు అన్యమైనట్టి ఉన్నత జీవన స్థితులను మనము వరదానములుగా భావించినను అట్టి భేదములు కేవలము గుణ సంబంధములోనే నెలకొని ఉన్నవి. ఆ జీవన స్థితులన్నీయును పరమ నియామకునితో నశింపజేయబడును కనుక నిజమునకు వాటికి శాశ్వతముగు అస్తిత్వం లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఫైనల్గా చెప్తూ ఉన్నారనమాట మనకి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన జీవితం అంటే మనం ఓకే మనం మంచిగా బతకడము, డబ్బులు ఉండడము, లేకపోతే ఉన్నత లోకాలకు వెళ్ళడము అలా అనుకుంటాము. అధమ జీవితము అంటే ఏంటి, మనం ఏదో చెట్లులాగో పుట్టల్లాగో రాళ్ళలాగో జంతువులాగో పుడితే అది మనము అధమ జీవితము అనుకుంటాము. కానీ ఇదంతా ఎక్కడ భేదం వచ్చింది అంటే గుణ సంబంధంలోనే, లేకపోతే రెండిట్లో కూడా ఎక్కడా మంచి లేదు. ఓకే, అది చెప్పడం అనమాట. నువ్వు ఉన్నత జీవితం తీసుకున్నా అధమ జీవితం తీసుకున్నా నువ్వు ఓకే ఉన్నత జీవితం చాలా బెస్ట్ కదా అధమ జీవితం కన్నా అని అనుకుంటున్నావేమో, కానీ ఈ రెండిటిలో కూడాను భేదం ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ రెండిటి స్టేజ్లో కూడా మనకి ఏమవుతుంది, మన యొక్క అస్తిత్వం మనకైతే భగవంతుడితో ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతున్నాం కాబట్టి దానివలన మనకి అస్తిత్వం లేదు అని చెప్పేసి మనకి అసలైన మన రిలేషన్ ఏంటి అనేది మనం మర్చిపోతున్నాం అనమాట. అందుకని ఇక్కడ దీనికి ప్రపాదులు వారు ఆల్మోస్ట్ 3-4 పేజెస్ పర్పోర్ట్ రాశారు మాతాజీ. అంటే ఒక ప్రాక్టికల్గా ఎందుకు ఇట్లాగా ఎందుకు ఇలా అనుకుంటున్నాము అనేది మనకి చెప్పుకొస్తూ ఉన్నారనమాట. ఉన్నత జీవితం అంటే ఎప్పుడు వస్తుంది మనకి, స్వర్గలోకాలు ఇవన్నీ ఎప్పుడు వెళ్తాం మనం, పుణ్యం చేసినప్పుడు. పుణ్యం బాగా సంపాదించుకున్నప్పుడు మనం ఉన్నత లోకాలకు వెళ్తాము. సో దాన్ని మనము ఉన్నత జీవితము అని అనుకుంటున్నాం కదా. అది ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్కువ ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనకి మంచి చదువు, మంచి దేహం ఉన్న మనకి అది పొద్దున కూడా మనకి జగన్ ప్రభు చెప్పారు జన్మ కర్మ చమే దివ్యం అని. సో ఈ 4 ఏవైనా బాగున్నాయి అంటే అబ్బో మనం చాలా బాగున్నట్టు ఉన్నత స్థితిలో ఉన్నట్టు అని. మంచి రూపురేఖలు లేకుండా మనం డబ్బులు లేకుండా ఉంటే ఏదో మనం నిచ్చెన జీవితంలో ఉన్నట్టు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ దేని వలన వస్తాయి మనకి, మనం ఎలా పుట్టాలి ఏంటి అనేది దేని వల్ల జరుగుతూ ఉంది, ఇది ఎక్కడ పుట్టాలి కర్మం కర్మం వల్ల, అంటే మనం చేసుకున్న కర్మల వల్ల, అంతే కదా. మనం చేసుకునే కర్మల యొక్క ఫలితాలు ఏముంటాయో దానివల్ల ఎక్కువగా మనం పాపాలు ఇవి చేస్తే ఏంటి నల్లగా పుట్టడము ఇట్లా అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏమీ లేని వాళ్ళల్లో పుట్టడము ఈ విధంగా, లేకపోతే మనం ఇంకా కిందకి దిగజారిపోయి జంతువుల్లాగా కానీ చెట్లులాగా కానీ పుట్టడము ఇలాంటిదన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అదే మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా సత్వగుణము రజోగుణము తమో గుణము ద్వారా మనం ఈ ప్రకృతిలో ఉన్నాం కాబట్టి దాని ద్వారా ఈ 3 ఎఫెక్ట్ మన మీద అవుతూ ఉంటాయి. దానితో మనం పనులు చేస్తూ ఉంటాం కాబట్టి అందువలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో మనం పుణ్యం ఎక్కువ సంపాదిస్తే ఉన్నత లోకాలకు వెళ్తాము, పాపం ఎక్కువ సంపాదించుకుంటే అధమ లోకాలకు వెళ్తాము. మళ్ళీ ఆ పాపం ఫినిష్ అయిపోయినా పుణ్యం ఫినిష్ అయిపోయినా మళ్ళీ మనం ఏం చేయాలి,
పునర్జన్మ తీసుకోవాల్సిందే. సో అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఇందువల్ల ఏమైనా గొప్ప ఉందా మనకి? ఓకే, ఉన్నత జన్మ తీసుకున్నాను, లేకపోతే లోయర్ బర్త్ ఉంది అనేసి దీంట్లో ఏమన్నా తేడా ఉందా ఈ రెండిట్లో? లేదు మాతాజీ, గొప్పగా ఏం దేంట్లో అయినా లేదు. ఏమవుతుంది చివరికి? మళ్ళీ జన్మ అనేది ఏదైనా తప్పట్లేదు. మనం జన్మ వచ్చి జరవేది. జన్మ మృత్యు జరా వ్యాధి. అందుకే ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోక ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జన మామోపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవితుంది. ఇప్పుడు మనం బాగా డబ్బులు తీసుకుంటాము, ఓకే యుఎస్ ఇప్పుడు నేను కానీ మాతాజీ కానీ అందరం యుఎస్ వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాము, ఇన్ని రోజులని ఉంటాము. ఆ టైం అయిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేయాలా? అంతేకాని లేదు లేదు నేను ఎక్కడే ఉండిపోతా, నాకు చాలా నచ్చింది అంటే ఉండనిస్తారా మనల్ని అక్కడ? వేరే వాళ్ళ ఇల్లు కదా. తగిలేస్తారు. ఇంకా చాలు పోమ్మా, నీకు 6 నెలలకే ఎక్కువ అమ్మా నీకు ఇక్కడ అని చెప్పేసి మనం ఒకవేళ వీసా ఉన్నా 6 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి లేదు. సో మనం వెంటనే వచ్చేయాలన్నమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనము ఎక్కడికి వెళ్ళినా మనకున్న పుణ్యం పాపం ప్రకారం మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతవరకు ఎంజాయ్ చేస్తాము, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే, అక్కడే పూర్తిగా ఉంటాము అంటే కుదరదు అనమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈశ విద్వాంసితాశేషం అని చెప్తున్నారనమాట. వీటి నుంచి మనం ఎవ్వరూ కూడాను మనల్ని రక్షించలేరు. సో ఎవరు రక్షించగలరు మనల్ని అంటే ఓన్లీ భగవంతుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు, ఎప్పుడు మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట. సో దానికి మళ్ళీ ఇక్కడ ప్రభుపాదుల వారి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను మనం ఏదైతే ప్రళయం వస్తుందో, ప్రళయం వచ్చినప్పుడు ఏం చేస్తాము, మనం అందరం కూడా కారుణోదక మహాప్రళయం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం మనం అందరమే? కారుణోదక సాయి విష్ణువు లోపలికి వెళ్ళి అలా ఎన్నో సంవత్సరాలు పడి ఉంటాము. ఎన్ననేది మనం చెప్పలేము, ఎందుకంటే అవి బ్రహ్మ యొక్క సంవత్సరాలు ఎన్నో గడవాల. అప్పుడు కారుణోదక సాయి విష్ణువుకి మళ్ళీ సృష్టించాలి అనే కోరిక కలగాలి. అప్పుడు మనం అందరం కూడాను సృష్టిలో నుంచి మనం ఆయన కడుపులో నుంచి బయటికి అనేది వస్తామన్నమాట. అప్పటి వరకు ఏముంటుంది, చైతన్య రహితంగా ఆయన పొట్టలోనే పడి ఉంటాం అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఒకవేళ ఉన్నత లోక ప్రాప్తి ఏది జరిగినా కూడా మళ్ళీ మనం ఇట్లాగే వెళ్ళిపోయి మళ్ళీ ఇదే విధంగా కొన్ని రోజులు చైతన్యంగా ఉంటాము, కొన్ని రోజులు మళ్ళీ చైతన్యంతో ఉంటాము. సో ఈ విధంగా మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని సర్కిల్లో నుంచి మాత్రం బయటపడడం అనేది జరగదు అని చెప్తున్నారు. సో వాటి నుంచి బయటపడాలి అంటే ఏంటంటే ఒకటి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి. ఏంటంటే మన యొక్క నిజ ప్రయోజనం ఏంటి, మనం ఈశ్వర జీవన స్వరూప హే కృష్ణేర నిత్యదాస, మనం భగవంతుడి మమైవాంశో జీవలోకే మనం భగవంతుడి నుంచి వచ్చాము. సో మనం మళ్ళీ భగవంతుడి యొక్క సేవ చేసుకొని మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకుంటే అప్పుడు మన ఒరిజినల్ స్టేటస్ మనకు వస్తుందన్నమాట. మన ఒరిజినల్ స్టేటస్ ఏంటి మంది? భగవంతుని దాసులం మాతాజీ. ఒరిజినల్ గా మనం సచ్చిదానంద కదా మంది, సచ్చిదానంద్. యా మాతాజీ. మళ్ళీ దానికి మనం పూర్తిగా జ్ఞానము ఆనందంగా తయారవుతాం అనమాట. మన శాశ్వత వరద అది మనది శాశ్వతం యాక్చువల్గా. కానీ దాన్ని మనం ఏం చేసాము, ఈ తిరుగుడులో పడిపోయి దాన్ని కప్పేశామన్నమాట. సో అందుకని అది ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకి తిరిగి రావాలి అంటే చెయ్యాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ చేసుకోవడం, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అని తెలుసుకొని భగవంతుడి సేవ చేయడం అనేది మెయిన్ అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే ఇంకా ఇదే పారాగ్రాఫ్ ఇంకా కంటిన్యూ చాలా పెద్దది ఉంది ఇందులో. సో ఇంకా నెక్స్ట్ ధర్మ అర్థ కామాల గురించి కూడా చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ధర్మం ప్రకారంగా మనం నడుచుకోకుండా మనం ఎలా పడితే అలా పనులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇప్పుడు వేనాది ఉంది, కింగ్ వేనాది ఏమైంది అతనిది? ఎప్పుడైతే ధర్మం ప్రకారం కాకుండా ఆయన ఇష్టమంతా జరుపుకుంటా పోతే ఏం జరిగింది అక్కడ? మునులు చంపేస్తారు మంత్రాలతో చంపేస్తారు. కానీ ముందంతా ఏమైంది, అస్తవ్యస్తం అయిపోయిందా లేదా? అది ఏంటంటే ఒక పశువుల దొడ్డి లాగా తయారైపోయింది అనమాట. అది మనుషులు ఉంటున్నారా లేకపోతే జంతువులు ఉంటున్నారా అనే విధంగా. అందుకే కదా వాళ్ళకి ఇంకా అంత అధర్మ ప్రవృత్తి ఎక్కువైపోయి, మోసకారులు ఎక్కువైపోయి, దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయి, ఇది తట్టుకోలేకే కదా బ్రాహ్మణులు ఆయన్ని మంత్రాలతో చంపేయడం అనేది జరుగుతుంది. లేకపోతే అసలు ఆ డ్యూటీ బ్రాహ్మణులు తీసుకోరు ఎక్కడా కూడా. ఎంతో కఠినకరమైన పరిస్థితి వస్తే తప్ప బ్రాహ్మణులు ఆ విధమైన డెసిషన్ అనేది
తీసుకోరనమాట. సో అందుకే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ అధర్మంగా గనక వెళ్తే ఇంకా మిగతా మోక్షం అనే దానికి అసలు ప్రశ్నే లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓన్లీ మనము అర్థము ఇవి అన్ని సంపాదించినందువలన మిగతాయి ఉంటాయి అని మనకి ఇందాక ఎలా అయితే 35లో చెప్పారో అదే మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మనము ఈ ఆర్థిక అభివృద్ధి ఇంద్రియ భోగాలు అనేది మనం తగ్గించుకోవాలి. ఆ అభివృద్ధి ఎక్కువ ఉన్నంత వరకు కూడాను మనకి ఈ పశుప్రాయమే అవుతుంది జీవితం అంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అలా అని మళ్ళీ మనకి ఈ ఇంద్రియ భోగాలు ఆర్థికాభివృద్ధి అనేది ఏంటంటే ప్రళయం ద్వారా కూడా పోతాయి, అంతే కదా. ఇప్పుడు మనం సంపాదించుకున్నవన్నీ కూడా మనతో పాటు వస్తాయంటే మృత్యువు తర్వాతే ఉండవు, ఇంకా ప్రళయాల తర్వాత ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. మనం తెచ్చుకున్నవి ఏమీ ఉండవు అనమాట. అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా సేమ్ అదే మాతాజీ. మీరు కాకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి నీట్గా చదువుకోండి. ఇవన్నీ ఎలాంటివి అంటే ప్రపాదుల వారు మనకి ఒక పిల్లలు ఆడుకునే దాంతో బాలక్రీడల్లాగా చెప్తూ ఉన్నారనమాట. మనం ఎంత సంపాదించి మనం ఎంత ఆనందపడ్డా కూడా ఈ భౌతిక ప్రపంచంలో అది ఎలా అంటే మనం ఇసుక దగ్గర మనం చూడండి సముద్రం దగ్గర మనం గూళ్ళు కట్టుకుంటాము. గూళ్ళు కట్టుకున్న తర్వాత ఒక తండ్రి కూడా ఉంటాడు. సరే బాగా ఇసుకనంతా పాపం మంచిగా గూడు కట్టి మంచి ఇల్లు కడతాడు. కట్టేసిన తర్వాత తండ్రి ఏమంటాడు, చీకటి పడింది రా ఇంటికి పోదాము అంటాడు. అప్పుడు ఏమవుతుంది అది? అంత అయిపోతుంది కష్టపడి మాతాజీ. అంతసేపు కట్టాడు, అది కూడా వస్తుందా వాళ్ళతో పాటు? రాదు మాతాజీ. రాదు. వెళ్ళిపోతుంది కట్టాలి. మాతాజీ. రాదు. అది వాళ్ళు వదిలేసి అక్కడ అలాగే వదిలేసి ఎంత సంపాదించి ఏం చేసినప్పటికీ ఎంత బాగా కట్టుకున్నప్పటికీ అది వాళ్ళ సొంత ఇల్లు కాదు కాబట్టి అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సేమ్ అలాగే మనం ఎంత ఆర్థిక అభివృద్ధి సంపాదించినా ఎన్ని కోరికలు తీర్చుకున్నప్పటికీ కూడా ఒక తండ్రి మనకి భగవంతుడిలాగా అనమాట. అలా మృత్యువుతో పిలిచాడు అనుకోని రావాలి అనేసి అప్పుడు ఏం మనతో పాటు రావు అనమాట. అందుకని వీటన్నిటిని బాల క్రీడలతోటి పోల్చారనమాట ఇవన్నీ కూడాను. అది అందుకని ఇంకోటి ఏంటంటే ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఒక్కొక్కసారి మనకి భగవంతుడు చూడండి మనం ఎంతో ఆర్థిక అభివృద్ధి సంపాదిస్తూ ఉంటాము, కానీ వాళ్ళది ఉన్న డబ్బులన్నీ కూడా అంటే మన మృత్యు తర్వాత పోవడం అని కాదు, ముందే మనకి ఒక లాస్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. నష్టాలు 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 కలుగుతూ ఉంటాయి అనమాట. అది ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే భగవంతుడు మన మీద అనుగ్రహం చూపిస్తాడనమాట. మనకి చాలాసార్లు మాతాజీ మనము చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి 10th చాప్టర్లో 88 చాప్టర్లో 8th శ్లోక అనమాట ఇది. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్దనం శనై అనేసి మనకి శ్లోక వస్తుంది. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకి ఆశీర్వాద రూపంలో ఏంటంటే మన దగ్గర ఉన్న వాటిని తీసేస్తూ ఉంటాడు. మన దగ్గర ఉన్న శక్తులు అవ్వచ్చు, లేకపోతే డబ్బు అవ్వచ్చు, ఏదైనా సరే మన మీద ప్రత్యేకంగా కరుణ చూపించేసి ఎందుకు చేస్తాడంటారు అట్లాగా? మనం మనం భక్తిలోకి భగవంతుని రావడానికి మాతాజీ. చేయడానికి. భక్తిలోకి రావడానికి మాతాజీ. దానికి ఎగ్జాంపుల్ ఎవరిదైనా చెప్తారా? ఎవరిదైనా వినున్నామా మనం? ప్రభుపాద మాతాజీ. ప్రభుపాద్. ఎగ్జాక్ట్లీ. ప్రభుపాదుల వారికి ఎన్నిసార్లు మనకి అనుపమ మాత చెప్పారు, మీ అందరికి గుర్తుందో లేదో, ఏ విధంగా వ్యాపారం మొదలుపెట్టినా ఏం జరిగేది ప్రభుపాదుల వారికి? లాస్ వచ్చేది మాతాజీ. కారు లాసే. కూడా లేదు. కారు కూడా కానీ లేదు. ఈ ఆధ్యాత్మికంగా ఏది మొదలెట్టినా సక్సెస్ అవుతూ ఉండేది. ఈ మళ్ళీ ఆర్థికంగా ఏదైనా సంపాదిద్దాము అని ఆ బిజినెస్ ఈ బిజినెస్ అక్కడి నుంచి ఇక్కడికి మనకి లాస్ట్లో లెటర్ కూడా రాస్తారు, నాకు పంచెలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, డబ్బులు పంపించండి అని లెటర్ రాస్తారు. అయినా సరే వాళ్ళు రిటర్న్గా ఆయనకి ఏమి డబ్బులు కూడా పంపించరు అనమాట. సో అలా ఏంటంటే ఒక్కొక్కసారి భగవంతుడు ఏంటంటే మనకి ప్రత్యేకమైన కరుణ చూపించి ఈ డబ్బుల మాదంలో ఇంట్లో పడిపోయి మనం భగవంతుడిని పట్టించుకోవట్లేదు అనుకుంటే మన మీద ఆ కరుణ చూపించి ఏంటి అంటే మన దగ్గర ఉన్న వాటిని తీసేస్తాడనమాట. అది ప్రత్యేకమైన అనుగ్రహం అని అనుకోవాలే, కానీ మనం ఏమనుకుంటాము అట్లా చేస్తే? అన్యాయం చేసిన భగవంతుడు అనుకుంటాం. అది భగవంతుడు బాగా చూడలేదు అనుకుంటాం. భగవంతుడు బాగా చూడలేదు, నా మీదే కోపం ఎక్కువ, అందరినీ బాగానే చూస్తాడు, నన్నే వదిలేశాడు అనేసి అనుకుంటాం అనమాట. కానీ ఒక్కొక్కసారి ఇలా మన మీద కూడా ప్రత్యేకమైన అనుగ్రహం చూపిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి అని ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు. ఇంకా ఆ టైంలో మనం ఇంకా ఎక్కువ చేయాలి. ఒకటే ప్రాబ్లం ఓదాని మీద ఒకటి ఓదాని మీద ఒకటి ఓదాని మీద వస్తానే ఉంటాయి. వస్తా ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా ఎక్కువ ఏం చేయాలి? భక్తి చేయాలి మాతాజీ. భగవంతుడి యొక్క కాళ్ళు పట్టుకోవాలి. కానీ కరెక్ట్గా మనం ఏం చేస్తాము? బాగున్నంతసేపు ఒక రకం, బాగలేనప్పుడు అసలు పట్టుకోం మనం. తిడతాం మాతాజీ. తిడతాము. దాన్ని పూర్తిగా వదిలేస్తాము. అదే ప్రపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనకు అలా అయినప్పుడు ఆర్థికాభివృద్ధి యత్నములన్నీ పదే పదే భంగపడగా భక్తుడు అంత్యమున భగవచ్చరణార విందములనే సంపూర్ణముగా ఆశ్రయించును. అంటే అలాంటి భక్తులైన వాళ్ళు ఇలా ఆశ్రయిస్తారు. కొంచెం భక్తులుగా లేని వాళ్ళకి ఏమవుతుంది? భగవంతుడిని
మొత్తానికే వదిలేసి ఇంకా దారుణంగా తయారవుతూ ఉంటారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఎగ్జాంపుల్గా ప్రభుపాదుల వారు వాళ్ళు ఎప్పుడైతే ప్రచారం చేస్తూ ఉన్నారో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి కొంతమంది సన్యాసులు వాళ్ళు వస్తారు, మన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు వచ్చి కాళ్ళకు దండాలు పెడతారు. అని వాళ్ళు వచ్చి దండం పెట్టే దేనికి అనేది ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇంకొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము, ఇలాంటి వాళ్ళకి కొంచెం సాయం చేస్తే ఇంకొంచెం వచ్చేది, వీళ్ళకి దండం పెడితే వీళ్ళ ఆశీర్వాదం వలన మనం ఇంకొంచెం డబ్బు సంపాదించుకోగలుగుతాము అనేసి, ఆ విధంగా వాళ్ళ ఆ ధనలాభం కోసమే ఆ ఉద్దేశంతోటే గుడికి రావడం కానీ, లేకపోతే భక్తులకి దండాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంచెం విరాళం కూడా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే మంచి జరిగిద్దిలే, మనకి ఎంత ఇస్తే అంతకు డబుల్ వస్తుందిలే అనుకుంటూ. మనం ఇలా అయితే దామోదర ఆర్తిలో చెప్తుంటాం కదా, మీరు 1% చేస్తే 100% బెనిఫిట్ వస్తుంది అనేసి. ఆ విధంగా వాళ్ళు విరాళం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆ థాట్ వాళ్ళకి ఎప్పుడు కూడాను ఆర్థిక అభివృద్ధి వైపే ఉంటుంది. అంటే మనం ఏదైనా, అంటే ప్రపంచ వారు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ మనకి అంటే, మనం ఏమైనా దానం చేసినా మన థాట్ ఎలా ఉండాలి? భగవంతుని ద్వారానే ఇది చేస్తున్నాం అనుకోవాలి. అంతే, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను అని ఆనందంగా ఇంకా ఇంకా అనేసి అట్లా ఇవ్వాలి తప్ప, దీనివల్ల నాకేదో లాభం కలుగుతుంది, నాకు ఇంకొంచెం పుణ్యం వస్తుంది, నాకు ఇంకొంచెం డబ్బులు వస్తాయి, ఇంతకింత వస్తాయి అనేసి ఆ విధంగా చేయకూడదు అని, భక్తులకి సేవ చేసినా కూడా మనకి నిస్వార్థ సేవతోటే మనం చెయ్యాలి అనేది మెయిన్గా మనకి ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు అనమాట ప్రభుపాదుల వారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను ప్రభుపాదుల వారు భగవంతుని ఏంటంటే, మనం శ్రద్ధతోటి ఉండి ఈ భౌతికంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది కోరికలు తీర్చుకోవాలి అనేది పూర్తిగా వదిలేసి భగవంతుడినే మనం కోరుకోవాలి అనేది. అంటే ఇందాకంతా ఏ ఉద్దేశంతో చేస్తారు అని చెప్పారు, ఇప్పుడేమో ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. సో మనం ఏంటంటే ఈ భగవంతుడిని అర్చించినా ఏమి చేసినా కూడా మనం అంతా కూడాను భగవంతుడి మీదే ఆధారపడి ఉంటాం. ఒక్కొక్కసారి చూడ్డానికి పరమ భేదవాళ్ళలాగా కనపడతారు, కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తారు, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ చాలామంది, నేను మొన్న చెప్పాను మీకు, మేమందరం బయటికి వెళ్తే వాళ్ళందరూ ఫుడ్ తింటూ ఉన్నారు, ఏమో అనుభవించడం కూడా చేత కాదు, ఏం చేస్తాము దాని కర్మ అన్నట్టు అందరూ నన్ను 13 మంది 14 మందిమే ఉన్నాము, నేను ఒక్కదాన్ని ఏమి తినలేదు, వాళ్ళందరూ ఏ ఒకటి తింటా ఉన్నారు, వాళ్ళందరూ నన్ను చూసిన చూపు ఏంటంటే అదే చూశారు, అనుభవించడం చేత కాదు ఉన్నా కూడా అన్నట్టు చూశారనమాట అందరూ నన్ను. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో భేదవాళ్ళు మనకంటే చూసిన వాళ్ళు అయ్యో వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, వీళ్ళు భేదగా ఉన్నారు అలా అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ భక్తులకి అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి కానీ కృష్ణుడి దగ్గరికి కానీ వెళ్తే ఆయన ఎక్కడా కూడా మనకి ధనం అనేది ఇస్తాను అనేవి ఎక్కడా చెప్పడు అనమాట. భక్తితో చేసినా కూడా మనము భగవంతుడి దగ్గరికి ఎలా చేరాలో అవి కల్పిస్తాడు తప్ప మనకి ఆర్థికంగా కానీ ఇట్లాంటివి హెల్ప్ చేయడం. ఒక్కొక్కసారి ఏంటి, మనం ఎందా చెప్పుకున్నట్టు ఆర్థికంగా బాగా ఉన్నా కూడా వాటిని తీసేస్తాడు, దీనివలన వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వీళ్ళకి, భక్తిలో ముందుకు వెళ్ళలేరు అనుకుంటే వాటిని కూడా తీసేస్తూ ఉంటాడు. అందుకని చాలామంది ఏంటంటే వైష్ణవ ఆరాధనకి ఇష్టపడరు, ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వడు, ఎప్పుడు దరిద్రంలోనే ఉంచుతాడు అని చెప్పేసి. దానికి కాకుండా అందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు, శివుడు ఏంటంటే చక్కగా బోల్డ్ అంతా డబ్బు అనేది వస్తూ ఉంటుంది, అందుకని ఎక్కువగా శివుడి దగ్గరికి వెళ్తారు అనేసి చెప్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా రావణాసుడికి చెప్తున్నారు అనమాట. రావణాసుడు చూస్తే గొప్ప శివభక్తుడు, ఆయనకి దుర్గాదేవి అనుగ్రహం వలన ఏమంటే మొత్తం కూడాను ఏమంటారు శ్రీలంక అదంతా అటువైపు ఉంది కదా, అదంతా కూడా పట్టణం అంతా కూడా చక్కగా ఆయన స్వర్ణమయంతో, మనం కనుక రామాయణంలో మీరు చూస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మొత్తం కూడా రాస్తారనమాట. ఆయన ఎప్పుడైతే హనుమంతుడు వెళ్తాడో ఒక్కొక్క ప్లేస్ని దాటుకుంటూ వెళ్తే దాని గురించి ఎక్స్ప్లెనేషను, అలా బంగారంతో గోడలు ఎలా ఉన్నాయి, రత్నాలతోటి వీటన్నిటితో కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ప్రపాదులు వారు చెప్తున్నారు, బ్రెజిల్ అనే దేశంలో ఇప్పుడు ఆ బంగారు నిల్వలు బయటపడ్డాయంట, అది నథింగ్ బట్ శ్రీలంక, దానిదే ఇక్కడ ఆ రావణాసురుడు ఉన్న ప్రాంతం అనమాట అది బ్రెజిల్ అనేది. అందుకని అక్కడ అప్పట్లో ఉన్న బంగారం అంతా కూడా ఇప్పుడు బయటపడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే అలాంటి దాన్ని కూడా ఏం చేశాడు భగవంతుడు, ఉంచాడా ఇప్పుడు ఆయన? శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, దాన్ని నశింప చేశాడా లేదా?
రావణాసుడు దాన్ని అవును. అంత పెద్ద రాజ్యము స్వర్ణమయంతో ఉన్నా కూడా దాన్ని నశింపజేశాడనమాట. అదే ఇక్కడ ప్రపాదుల వారు మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి చెప్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే మనకి భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడితో మనం వెళ్తే మనం ఈ జన్మతో జరా వ్యాధుల నుంచి ఈ భౌతిక జగత్తు నుంచి మనం బయటపడతాము. లేకపోతే మనం రావణాసురుడిలాగే కామంగా అర్థంగా అదే కామ అర్థ కామ ఉన్నాయి కదా, వీటి వైపు మనకి వెళ్తూ ఉన్నాం అనుకోండి, చివరికి ఏమవుతుంది, రావణాసురుడిలాగే మనల్ని కూడా అంతమొందిస్తాడు భగవంతుడు. అంటే మనం ఇంకా ఇక్కడిక్కడే పడి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. సో టోటల్గా ఓవరాల్గా ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రపాదుల వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మనం ధర్మ అర్థ కామాల అంటే అర్థ కామాల వైపు ఎక్కువగా వెళ్ళకూడదు, భౌతిక వాంఛలు తగ్గించుకోవాలి, ధనాభివృద్ధి పెంచుకోవాలి అనేది మనము వాటి మీద అమితమైన ఆసక్తి చూపిస్తే మనం ఎవరికి గ్యారంటీగా పడిపోతాము అనేది మెయిన్గా మనకి ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, చెప్పాను కదా మాతాజీ, చాప్టర్ అంతా ఫిలాసఫీ, ఇంకేమీ లేదు మీకు. తత్వం నరేంద్ర జగతామదతస్తూషాం చ దేహేంద్రియాసుదిశనాత్మాభిరావృతానాం యక్షేత్ర విత్త పతయా హృది హృది విశ్వగాభిః ప్రత్యక్ష కాస్తి భగవంస్తామ వేహిసోస్మి. హరే కృష్ణ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవనా అనిత మాతాజీ? మాత చదవండి. ఎస్ మాత. హరే కృష్ణ. తత్వం నరేంద్ర జగతామత తస్తూషాం చ దేహేంద్రియా సుదిషణాత్మభిరావృతానాం యక్షేత్ర విత్త పతయా హృది విశ్వగాభిః ప్రత్యక్ష కాస్తి భగవాన్స్తమవేహి సోస్మి. సనత్ కుమారుడు రాజునకు ఇట్లు ఉపదేశించెను కనుక, ఓ రాజా, సమస్త స్థావర జంగమములలో జీవాత్మలో పాటుగా హృదయస్థుడై నిలిచి ఉన్న భగవాన్ని తెలుసుకొనుట యత్నించుము. జీవులందరినూ స్థూలదేహముతోనూ ప్రాణబుద్ధియగు సూక్ష్మ శరీరంతోనూ పూర్తిగా కప్పబడి ఉన్నారు. మానవ హరే జన్మలో హరే కృష్ణ లేదు మాత, మాతాజీ. అంతవరకే మాత. యా, హరే కృష్ణ. హరే హరే కృష్ణ. సో ఇక్కడ ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మనకి ఈ ధర్మ అర్థ కామ వీటి వైపు వెళ్తూ ఉంటే మనం కింద పడిపోవడమే కానీ మనం పైకి వెళ్ళడం అనేది ఉండదు. అందుకే మోక్షం అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అని చెప్పిన తర్వాత ఇక్కడ మనకి సనత్ కుమార్లు ఏం చెప్తూ ఉన్నారంటే ఏ విధంగా మనకి పడిపోతాము అనేది మనకి ముందు శ్లోకాల్లో చెప్పారు. ఎందుకంటే రావణాసురుడు ఎగ్జాంపుల్, మనం ఎక్కువగా మనం డబ్బులు సంపాదించుదాము అనేసి వెళ్ళినప్పటికీ కూడా ఒక్కొక్కసారి భగవంతుడు వాటిని తీసేస్తాడు అనేసి ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పి మనం ఆ విధంగా పడిపోతాము. అందుకని మనము అర్థము కామంగా ఆలోచించకుండా మనం మోక్షం వైపు ఆలోచించాలి అనేది చెప్పారనమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చివరికి ఇదంతా కాదయ్యా, అన్నీ వదిలేసి మనలో ఎవరున్నారు, మన అందరిలో భగవంతుడు పరమాత్మ రూపంలో మన అందరిలో ఉన్నాడు. ఆయన్ని తెలుసుకో ఫస్ట్ నువ్వు. మనకి ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా ప్రపాదులు వారు చెప్తూ ఉంటారు, మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో 2 పక్షులు ఉంటాయి, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ అని, ఒకటి సాక్షిగా ఉంటుంది, ఒకటి దాన్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగా మనలో ఆత్మ ఉంది అనేసి, మళ్ళీ భగవంతుడు వచ్చేసి పరమాత్మ రూపంలో ఉన్నాడు అనేది వాటిని తెలుసుకో అని చెప్తున్నారు. అవి ఏ విధంగా అంటే మనకి ఇవన్నీ కూడా ఎట్లా కప్పబడి ఉన్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనకి ఇదంతా దేహము జీవాత్మ ఎలా కప్పబడి ఉంది. ఫస్ట్ ఈ దేహము, ఇది అనేది ఏంటిది, స్థూల దేహం. దేంతో తయారు చేయబడింది, పంచభూతాలతో తయారు చేయబడింది. లోపల ఇంకోటి సూక్ష్మ శరీరం ఉంది మనకి, దాంట్లో ఏముంటుంది, బుద్ధి, మనసు, అహంకారం. సో ఈ రెండు అన్నిటితో ఒకటి కప్పబడి ఉంది. అలాంటి వాటి నుంచి లోపలికి వెళ్ళి వీటి నుంచి లోపలికి వెళ్ళిపోయి జీవాత్మ గురించి భగవంతుడి గురించి తెలుసుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ధర్మ అర్థ ఈ కామాలు వీటన్నిటి మీద టైం వేస్ట్ చేసుకునే కన్నా నీకు కావాల్సింది అంతే కదా. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్తారు, కానీ అది కాకుండా మిగతావన్నీ చూస్తారు. అప్పుడు మనకి ఏమంటారు వీళ్ళు, నీకేం కావాలో అది చూసుకోవే, ఎందుకు అన్నీ చూస్తున్నావు అని మనకి ఇంట్లో మగవాళ్ళు చెప్తూ ఉంటారు. సేమ్ అట్లాగే ఇక్కడ ఏంటంటే భగవంతుడు మిగతా
వాటి మీద అన్నిటి మీద వదిలేసేయి. నువ్వు ఓన్లీ ఆత్మ పరమాత్మ మీద దృష్టి పెట్టి వాటి గురించి తెలుసుకో. ఎందుకు నీకు అవి అర్థం కావట్లేదు అంటే ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో కప్పబడి ఉంది, వాటి నుంచి తెలుసుకో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి టైం వేస్ట్ చేసుకోకండి మిగతా వాటికన్నా కూడాను చక్కగా భగవంతుడి గురించి తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటాం భగవంతుడి గురించి? గురువు శాస్త్రాలు. ఎస్, సాధు సంఘ శాస్త్ర. మన ఏమంటే గురు మనకి మూడు ఎవరైతే ఉన్నారో శాస్త్రాల ద్వారా కానీ సాధువుల ద్వారా కానీ గురువు ద్వారా కానీ మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పింది విని మనం ఫాలో అవుతూ ఉంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం. దానికి ముందు ఏమి రావాలి మనలో? తెలుసుకోవాలి అనే కుతూహలం, జిజ్ఞాస అనేది మనలో రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆధ్యాత్మిక జీవన పురోగతికి రెండు మార్గాలు కలవని ప్రపాదులు వారు చెప్తున్నారు. ఒకటి నిరాకార తత్వవేత్తలు, రెండోది భక్తియుత సేవ విధానం. సో ఈ రెండిట్లో దేంట్లోకి వెళ్ళాలి మనం? భక్తియుత సేవ విధానం. నిరాకార దానికి ఎందుకు వెళ్ళకూడదు? నిరాకారానికి వెళ్తే ఏం లాభం మాతాజీ? అప్పుడు మళ్ళీ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళడము, భగవంతుడి రూపం లేదనుకుంటున్నాం కాబట్టి. దానికన్నా కూడా ముందుగా ఒకటి నిరాకారవాదులు ఎక్కువగా మాయావాదులు కానీ వాళ్ళు చెప్పేదేంటి? మనమే భగవంతులమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, మనమే భగవంతుడితో అయిపోతాము అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రెండులో కూడాను భగవంతుడికి మనకి తేడా లేదు అని చెప్తాము, కానీ రెండు ఈక్వల్ అనేది మనం ఎప్పుడూ చెప్పమన్నమాట. సో ఇక్కడ అందుకే ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, నిరాకార తత్వవేత్తలది మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకు అంటే వాళ్ళు ఎంతసేపు సోహం అంటే భగవంతుడు నేను అంటే నేను భగవంతుడు అయిపోతాను, తర్వాత ఇప్పుడు నాకు మోక్షం వచ్చింది అంటే నేను భగవంతుడు లేనివై భగవంతుడిని అయిపోయాను నేను, అంతే. ఇంకా అది అనమాట వాళ్ళ థాట్. కానీ అది కరెక్ట్ కాదు అనేసి నిరాకార బాధన అనేది కరెక్ట్ కాదు. మనము ఈ భక్తితో అనేది మనం చెయ్యాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం భగవంతుడి యొక్క గుణాలు ఒకేలాగా ఉండొచ్చు, బట్ పరిమాణంలో మనం తేడా అచింత భేద తత్వ చెప్పుకుంటాం కదా, అదనమాట. వాళ్ళు అహం బ్రహ్మాస్మి అంటే దానికి తేడా ఉంది. అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఈ పాయింట్లన్నీ మనకు తెలిసినవి, నేను అందుకని ఎక్కువ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో అందుకని మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనం ఈ మార్గంలో వెళ్ళి భక్తియుక్త సేవా మార్గంలో వెళ్ళి మనం భక్తితో ముందుకు వెళ్ళి భగవంతుని గురించి తెలుసుకొని భక్తి మార్గంలో భగవంతుడిని చేరచ్చు అనేది చెప్తూ ఉన్నారన్నమాట. ఓకే, మీరందరూ చెప్పింది గురువు రూపంతో తెలుసుకోవాలి అని, మళ్ళీ ఆత్మ పరమాత్మకి డిఫరెన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఏదో భావావేశంతో లేదా ఏదేని కారణంతో భగవచ్చారణారవిందములను ఆశ్రయించను కాలక్రమమున జీవిత జన్మగమ్యం చెరుపులో మనుజుడు కృతకృత్యుడు కానిచో లేదా అనుభవ శూన్యత వలన పతనము చెందినచో ఎటువంటి నష్టము లేదు. ఇది ఎక్కడొస్తుంది మాతాజీ మీకు? హరే కృష్ణ. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, క్షిప్రం భవతి. ఇక్కడ మాతాజీ శ్లోకం కూడా పెట్టే ఉంచాను, భాగవతంలో వస్తుంది. స్వధర్మం చరణాంబుజం హరే అనేసి మనకి నారద ముని వ్యాసదేవుల మధ్యలో వస్తుంది అనమాట ఈ శ్లోకం. మాతాజీ చెప్పండి మాతాజీ. భగవద్గీతలో కూడా చెప్పారు కదా భగవంతుడు. యావు మాతాజీ, నేహా క్రమాణం ప్రతివాయుద్ధతే స్వల్పముపేస ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అందుకని మనకి ఓన్లీ మిగతాది ఆర్థికంగా ఏమైనా ఇవి కోరికలు తీర్చుకున్నా వీటన్నిటితో ఏం లేదు, కానీ భక్తిలో మాత్రం మనం ముందుకు వెళ్ళాము, భగవంతుడిని తెలుసుకొని మనం భక్తి చేసుకుంటూ వెళ్ళాము అంటే అది మనకి నెక్స్ట్ లైఫ్కి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తుంది మనకి. అందుకనే మనం ఒక గమ్యాన్ని చేరకపోయినా పర్వాలేదు, దానివల్ల మనకి లాభమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 5% చేసుకున్నాము అంటే నెక్స్ట్ లైఫ్లో ఏంటంటే 6% నుంచే మనం చేస్తాము. మనం ఇప్పుడు ఒకేసారి భక్తిలో దిగాము అంటే ఈ లైఫ్లోనే మనకు అంతా అయిపోతుంది, మనం భగవంతుడి దగ్గరికి చేరిపోతాము అనేది కుదరదు. బట్ కానీ స్టార్ట్ చేశాం కాబట్టి మళ్ళీ కిందకు పడిపోవడం అనేది ఉండదు. అట్లీస్ట్ ఏంటంటే నెక్స్ట్ నుంచి మనం మొదలు పెడుతూ ఉంటాము. మనకి 6th చాప్టర్లో కూడా
అర్జునుడు అడుగుతాడు, మరి ఇప్పుడు మధ్యలో అటు ఇటు కాకుండా అయిపోతారేమో, కొన్ని రోజులు అవలంబించి మళ్ళీ మానేసి మళ్ళీ అలాంటి ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నత కుటుంబంలో కానీ, లేకపోతే ఆ, డబ్బులు ఉన్న వాళ్ళ కుటుంబంలో కానీ, బ్రాహ్మణుల కుటుంబంలో కానీ పుడతారు అని చెప్పేసి చెప్తారు కదా. అందువల్ల ఏంటంటే మనకి వచ్చే నష్టం అనేది ఏమీ ఉండదు దీంట్లో. మనం సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా మనకి నష్టం లేదు, దానివల్ల లాభమే కానీ అనేది చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో అన్నిటికన్నా బెస్ట్ ఏంటి, భక్తియుక్త సేవలో మనం భగవంతుని తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ ప్రొపాదల్ వారు చెప్పారనమాట. వాళ్ళ హరే మాతాజీ వాళ్ళని కృష్ణ. భక్తులుగానే పరిగణించాలని చెప్పింది కదా, సాధువులాగా. ఆ, అవును మాతాజీ, మనకి భగవద్గీతలో వస్తుంది, 9th చాప్టర్లో వస్తుంది. ఒకవేళ వాళ్ళు పడిపోయినప్పటికీ కూడా వాళ్ళని భక్తుల్లాగే ట్రీట్ చేయాలి అని, సాధువులాగా. అచ్చా. సాధువులాగా. అవును మాతాజీ. హరే కృష్ణ. ఒక శ్లోకం ఇది తీసుకొని దాపేద్దాం. ఎస్మిన్ ఎస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక ఉదితిస్రజివాహి బుద్ధిః తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధతత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. హరే చదవండి. కృష్ణ మాతాజీ. చదివారా మాతాజీ? హరే కృష్ణ. యశోద మాత చదువుతున్నారు మాతాజీ. యస్మిన్నిందం సదా సదాత్మయా విభాతి మాయా వివేక విదూతి సజీవాహి బుద్ధి తం నిత్యముక్త ప్రశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడు కార్యకారములతో దేహమును స్వయముగా ప్రకటమగును, కాని రజు సర్ప భ్రాంతిని తొలగించగలిగే వివేకముతో మాయను దాటగలిగిన వాడే పరమాత్ముడు భౌతిక సృష్టికి పరమైన వాడని విశుద్ధమగు అంతరంగిక శక్తిలో నెలకొని ఉండునని తెలుసుకొనగలుగును. ఆ విధముగా దేవదేవుడు భౌతిక కల్మషమునకు పరమై ఉన్నాడు. కేవలము అతనికి ఎల్లరూ శరణు జొచ్చవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామ్స్. సో హరే కృష్ణ, ఇక్కడ మనం ఎవరికి మనము శరణ పొందాలి అనేది మనకి ఇక్కడ మెయిన్గా మనకు చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఏంటి, దేవదేవుడు కార్యకారణములతో దేహమున స్వయంగా ప్రకటమగును అంటే మీనింగ్ ఏంటి మాతాజీ? ఏ విధంగా ప్రకటన అవుతాడు? ఒక్కొక్కసారి స్వయంగా ఆ అవతారం తీసుకుంటూ ఉంటాడు మాతాజీ. హరే కృష్ణ. అక్కడ పరిస్థితులు బట్టి. కరెక్ట్ మాతాజీ, ఆయన అవతారం అనేది తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ రజ్జు సర్ప భ్రాంతిని తొలగించగలిగే వివేకముతో మాయను దాటగలిగిన వాడే పరమాత్ముడు భౌతిక సృష్టికి పరమైన. అంటే భగవంతుడు మనకి నిజంగా అవతారం, ఇప్పుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు, లేకపోతే ఏదో ఒక అవతారం తీసుకొని వచ్చారనుకోండి, అది అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటారు? మనకి మాయ అనేది ఉంటుంది. ఆ మాయ వల్ల ఏంటంటే మన ముందు ఉన్న భగవంతుడు కూడా మనము అర్థం చేసుకోలేము అనమాట. అందుకనే భగవంతుడు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడు, ఆయనకి మనమే నిర్గుణుడు అంటారు. అంటే గుణాలు లేవు అని కాదు, ఆయన గుణాలన్నీ కూడా దివ్యమైన గుణాలు. ఆయన వచ్చినా కూడా దివ్యమైన దేహంతో వస్తారు. కానీ అవన్నీ మనకు అర్థం కావు. మనం ఏమనుకుంటాం, మనలాగే ఒక మనిషి అని అనుకుంటూ ఉంటాం అనమాట. అది ఎప్పుడు మనకి అట్లా తెలుస్తుంది, భగవంతుడు అన్నిటికీ నిర్గుణుడు, దివ్యమైన శరీరము, మన కోసం ఆయన జన్మ తీసుకొని వస్తారు, ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం ఎప్పుడైతే భగవంతుడితో పాటు మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. భగవంతుడి యొక్క అంటే ఇది జ్ఞానం. భగవంతుని గురించి ఇందాకేం చెప్పారు, భగవంతుని గురించి తెలుసుకోమని చెప్పారు. ఓకే, జీవాత్మ భగవంతుడి గురించి తెలుసుకోండి